బాగున్నారండి అందరూని. మన బేసిక్ టైలరింగ్ క్లాసెస్లోనే 65 క్లాసులు కంప్లీట్ అయిపోయినాయి. ఇది 66వ క్లాస్ అండి. ఈ క్లాస్లో ఏంటంటే మనం బోట్ నెక్ బ్లౌజ్ కటింగ్ స్టిచ్చింగ్లో ఉన్నాం కాబట్టి ఇప్పుడు స్టిచ్చింగ్ అనేటప్పటికి ముందుకు బ్యాక్ మొత్తం అంతా కుట్టేసుకున్నాం. ఇప్పుడు హ్యాండ్స్ అటాచ్ చేసుకొని ఫిట్టింగ్ ఎలా చేసుకోవాలన్నది మిగిలింది. అది ఈ వీడియోలో చూద్దాం. మన చేతి లోతు ఎలా తీసుకోవాలి, ఎలా అటాచ్ చేసుకోవాలి, ఫిట్టింగ్ ఏ రకంగా వస్తుంది అన్నది ఈ వీడియోలో పూర్తిగా వివరంగా మనం తెలుసుకుందాం. మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. వీడియో నచ్చినట్లయితే లైక్ కూడా చేయండి. మనం ముందు 2 వీడియోలోని స్టిచ్చింగ్లోని బ్యాక్ ఎలా కుట్టుకోవాలి, వెనక ఎలా అంటే వెనకది బోట్ నెక్ పెట్టుకుని హుక్స్లు తాళ్ళు వేసుకున్నామండి. ముందు బోట్ నెక్ కుట్టుకుని ఇలా ప్రిన్సెస్ కట్ది అటాచ్ చేసుకున్నాం. అది చూసాం కదా, ఇది బ్యాక్ సైడ్ అనమాట. ఈ 2 పీస్లోని హుక్లు తాళ్ళు రావడం వల్ల ఏంటంటే బ్యాక్ సైడ్ 2 పీసుల కింద ఉంది. ముందు వైపు ప్లెయిన్ అనమాట, అంటే హుక్ లేదు, ప్రిన్సెస్ కట్ వచ్చింది. ఇప్పుడు ఇది షోల్డర్ ఫస్ట్ జాయిన్ చేసేసుకుందాం. షోల్డర్ జాయిన్ చేసేటప్పుడు ఈ రైట్ సైడ్ వైపు ఇలా ఈ రైట్ సైడు ఎదురెదురుగా ఉండాలన్నమాట. ఇలా ఉన్నప్పుడు ఈ టైప్ వస్తుంది. ఇది చూసుకోవాలి. ఈ ఉక్కులు తాళ్ళు అనేవి మధ్యలోకి వచ్చేటట్టుగా చూసుకోవాలి. కొత్తగా నేర్చుకునే వాళ్ళకి కొద్దిగా కన్ఫ్యూజ్గా ఉన్నా సరే ముందు ఇలా పెట్టుకోండి. ఇలా పెట్టుకున్న తర్వాత షోల్డర్ దగ్గర ఒక కనీసం 1 ఇంచ్ అన్నా సరే మార్జిన్ వదిలి బోట్ నెక్కి ఎక్కువ క్రాస్గా కట్ట కుట్టుకోవడం గట్ట ఏమో చేయకూడదండి. ఇలా స్ట్రైట్గానే కుట్టుకోవాలి. 1 ఇంచ్ మార్జిన్లోని మీరు ఎంత అంటే మార్జిన్ తీసుకోండి, కానీ స్ట్రైట్గానే రావాలి. భుజం దింపులు గట్ట ఏమీ చేయకూడదు. నెక్క వైపు కూడా దింపడం గట్ట చేయకూడదు. స్ట్రైట్గానే కుట్టుకోవాలి. ఈ రకంగా ఈ మాత్రం మార్జిన్ వదిలేసి ఇలా భుజాలు మనం 2 వైపులా కూడా అతికేస్తాం. అతికించేసిన తర్వాత ఇప్పుడు మనకి మిగిలింది ఏంటంటే హ్యాండ్స్. ఇక్కడ ఏమైనా సరే కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఏమైనా ఇక్కడైతే నాకు ఎగుడు దిగుడులు ఏమీ లేవండి. మెడ వైపు మాత్రం మీరు ఎక్కువ తక్కువ చేయకూడదు. కరెక్ట్గా ఈ మెడ కలిసేటట్టుగా పట్టుకొని కుట్టేసుకోవాలి. ఇక్కడ ఒకవేళ ఎటువైపు అయినా సరే చంక వైపు ఎక్కువగా చిన్న ముక్క ఏదన్నా మిగిలితే కనుక అది ఇలా కట్ చేసి ట్రిమ్మింగ్ చేసుకోవచ్చు. నాకైతే సమానంగానే వచ్చింది, చూసారు కదా. అంటే ఇది ఇక్కడ ఎక్కువ తక్కువలు ఎందుకు వస్తుంది అంటే కనుక మీరు మెడ కుట్టుకునేటప్పుడు ఖర్చుల్లో తేడా చేశారంటే కనుక ఒక దగ్గర ఎక్కువ ఖర్చు పట్టుకుని ఇటువైపు తక్కువ ఖర్చు పట్టుకున్నారంటే కనుక కుట్టేటప్పుడు ఆ ఖర్చు ఇక్కడ తేడా వస్తుంది అనమాట. మనం కుట్టేటప్పుడు ఖర్చులన్నీ ఒకే రకంగా ఉంటే ఈ తేడా రాదు. దీని తర్వాత మనం హ్యాండ్స్ అతికించుకుందాం. ఇవి చేతిలోకి మనకి ఇక్కడ కటింగ్లోనే చూసాం కదండి, మనకి మొక్కల దగ్గర ఇలా బార్డర్ వచ్చింది. ఒకవేళ ఇది లేదు అని అన్నప్పుడు మీరు మామూలుగానే ఇలాగే ఉంటుంది. మీకు మీ దగ్గర బార్డర్ లేదు అన్నప్పుడు ఎలా ఉన్నా సరే మనం మెడకట్ట అంతా కూడా లైనింగ్ పైనుంచి వేసి లోపలికి తిప్పాం కాబట్టి హ్యాండ్స్ కూడా మనం అలాగే చేసుకుందాం. కొద్దిగా బార్డర్ కనిపించేటట్టుగా పెట్టుకోవచ్చు, లేదా అవసరం లేదంటే బార్డర్ కూడా తీసేయచ్చు. ఎలాగా గోల్డ్ బార్డర్ ఇచ్చారు కాబట్టి చిన్నది ఉంచుదామండి, ఏమైంది, ఇచ్చారు కదా. ఇలా కరెక్ట్గా మధ్యలో పెట్టుకుని ఒక పాదం ఖర్చు వెడల్పుని కుట్టుకోవాలి. ఇక్కడ బార్డర్ ఉంది కాబట్టి ఒక పాదం ఖర్చు కన్నా తక్కువే నేను కుడతాను. అలా అయితేనే కొద్దిగా బార్డర్ కనిపిస్తుంది అన్నమాట. ఒక పాదం ఖర్చుతోని అంటే రైట్ సైడ్ వైపు అంటే పై వైపు లైనింగ్ పెట్టి అంచులు కలిసేటట్టుగా చక్కగా పట్టుకొని కుట్టుకోవాలి. ఎప్పుడూ కూడా ఈ సెంటర్ పాయింట్ సెంటర్లో ఉన్నదా లేదా చూసుకుని అప్పుడే కుట్టుకోవడం మొదలు పెట్టాలి. చూసారు కదా, ఇలా అతికించేస్తాం. అతికించిన తర్వాత దీన్ని ఇలా మనం వెనక్కి తిప్పేసుకోవాలి. వెనక్కి తిప్పేసుకొని టాప్ స్టిచ్ అనేది వేసేసుకోవాలి. ఇక్కడ బార్డర్ వచ్చింది కాబట్టి రెడ్ కలర్తో టాప్ స్టిచ్ ఇలా వేసుకున్నామంటే కనుక కనిపిస్తుంది. ఒకవేళ మీరు ఎప్పుడైనా ఇలాంటి బార్డర్లు వచ్చినప్పుడు ఏం చేయాలి అంటే కనుక ఇలా ఓపెన్ చేసి ఖర్చు ఈ కుట్టిన ఖర్చు ఉంది కదా, అది లైనింగ్ వైపు వచ్చేటట్టుగా పట్టుకొని దీని మీద నుంచి లైనింగ్ మీదే ఒక కుట్టు వచ్చేటట్టుగా చేశారు అంటే కనుక కింద టాప్ స్టిచ్కి అవసరం ఉండదన్నమాట. అలా వెనక్కి తిరిగి ఉండిపోద్ది. మనకి వాష్ చేసినప్పుడు కూడా లైనింగ్ పీస్ జరిగి ముందుకి రాదన్నమాట. ఇలా మనం ఒక కుట్టు కుట్టేసుకున్న తర్వాత ఇప్పుడు జరిపామనుకో, ఇలా తిరిగేసామనుకోండి,
అలా ఉంటుంది. ఇలా ఒక ఐరన్ చేసేస్తే అంతా కుట్టు అయిపోయిన తర్వాత ఒక ఐరన్ చేసుకున్నామంటే కనుక ఈ టాప్ స్టిచ్ చేయాల్సిన అవసరం కూడా ఉండదన్నమాట. ఇప్పుడు ఏం చేయాలంటే మొత్తం చుట్టూ కూడా ఈ లైనింగ్ పీస్ని బ్లౌజ్ పీస్ని మీరు అటాచ్ చేసేసుకోవాలి. మీకు తెలుసు కదండి, ఇలా చుట్టూ కుట్టేసుకోవడమే. ఒకవేళ మీకు జరుగుతుంది అనుకున్నప్పుడు పిన్నులు పెట్టుకుని స్టిచ్చింగ్ చేసేసుకోవచ్చు. చూసారు కదా, ఇది చుట్టూ నేను కుట్టేసాను. మనకి బ్లౌజ్ పీస్ ఏదైనా లైనింగ్ పీస్ కన్నా ఎక్కువ ఏమైనా వస్తే కనుక అది కటింగ్ చేసి తీసేసుకోవాలి. ఈ రకంగా మనకి బ్లౌజ్ పీస్ రెడీ అయిపోయింది. ఇప్పుడు రెండో పీస్ కూడా మీకు ఇదే రకంగా ముక్క ఇలా కుట్టుకుని తిప్పుకొని చుట్టూ కుట్టేసుకుంటే రెండో చేయి కూడా మనకి రెడీ అయిపోద్ది. ఇది కూడా నేను కుట్టేసి తర్వాత లోతు ఎలా తీయాలో చూపిస్తానండి. మనం 2 హ్యాండ్స్ లైనింగ్ వేసుకుని తయారైపోయిన తర్వాత ఇలా కరెక్ట్గా సెంటర్లోనే ఒక కటింగ్ పెట్టుకోవాలి. ఇలా మడత పెట్టి చక్కగా సమానంగా ఇలా మడత పెడితే ఇలా మధ్యలోకి ఇలా వస్తుంది కదా మడత, అక్కడ ఒక కట్ పెట్టుకోవాలి. ఒక కట్ పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఇది రైట్ సైడ్, ఇది రైట్ సైడ్. ఈ రైట్ సైడ్కి ఇటువైపు ఎదురెదురుగా రైట్ సైడ్ పెట్టుకోవాలి. నేను చాలాసార్లు చూపించానండి. ఈ రకంగా మనం హ్యాండ్స్ పెట్టుకుని లోతు ఎప్పుడు కూడా తీసుకోవాలి. ముందే ఎప్పుడు కుట్టేసుకోకూడదు, అంటే కటింగ్ చేసుకోకూడదు. ఇప్పుడు ఇలా మనం ఇలా రౌండ్ తీయడం కోసం అని చెప్పేసి మనం హ్యాండ్స్ కటింగ్ చేసినప్పుడే ఒక 2 ఇంచీల వరకు మనం ఇలా రౌండ్ కోసం పెట్టుకున్నాం. ఇక్కడ ఖర్చుల కోసం అని చెప్పేసి ఇక్కడ ఒక 2 ఇంచీలు పెట్టుకున్నాం కదండి. అంటే ఈ 2 ఇంచీలు, ఈ 2 ఇంచీలకి ఈ కట్ దగ్గర నుంచి 2 ఇంచీలు, ఆ చివరి నుంచి 2 ఇంచీలు, ఈ మధ్యలోనే మీరు షేప్ అనేది తీయాలి. ఈ రెండిట్లకి సెంటర్లోనే ఒక 6 ఇంచుకి ఇలా కిందకి మార్కింగ్ పెట్టుకోండి అంచు దగ్గర నుంచి. ఇప్పుడు ఇక్కడి నుంచి ఇలా చెయ్యిలా అన్నారంటే మీకు షేప్ తిరుగుతుంది అనమాట. ఇలా అనుకుంటూ ఇలా ఇక్కడికి ఇలా కలిసిపోవాలి. ఇంకా ఇలాగా ఈ రకంగా ఇక్కడ మధ్యలో మాత్రమే 6 ఇంచు రావాలి, స్టార్టింగ్లో కాదు, ఎండింగ్లో కాదు. ఇక్కడ ఇలా మీరు చెయ్యి ఇక్కడి నుంచి ఇలా అన్నారంటే కనుక ఇలా వేస్తుంది. ఇలా షేప్ తీసుకుంటే ఇలా వచ్చేస్తుంది. ఈ షేప్ని మీరు కటింగ్ చేసేసుకోవాలి. ఈ షేప్ తీసుకోవడం అయిపోయిన తర్వాత ఇక్కడ మొత్తం 4 పొరలు కూడా పట్టుకొని ఒక కట్ పెట్టుకోండి. ఇప్పుడు మీకు తెలుస్తుంది ఇది ముందు వైపు కానీ. కట్ పెట్టుకోకపోయినా తెలుస్తుందండి, ఎందుకంటే మీకు లైనింగ్ మనం అటాచ్ చేసుకుంది ఇక్కడ చిన్న ముక్క విడిపోద్ది, తెలిసిపోద్ది ఆటోమేటిక్గా మీరు ఇక్కడ కటింగ్ చేసుకున్నారని. ఇప్పుడు మీరు కుట్టుకున్న బ్లౌజ్ని తీసుకుని ఇలా ఒక చంక కుట్టుకోవడం కోసం అని చెప్పి ఒక చేయి కుట్టుకోవడం కానీ ఇలా మనం పెట్టుకోండి. ఇది ప్రిన్సెస్ కట్ ఉన్నది ముందు వైపు, ఇది వెనక వైపు. ఈ పీస్ని ఈ రైట్ సైడ్ వైపుకి ఎదురెదురుగా వచ్చేటట్టుగా పట్టుకొని ఈ మధ్యలోది షోల్డర్ కుట్టు దగ్గరికి వచ్చేటట్టు పట్టుకొని చక్కగా మీరు చూసుకోవాలి. ఫస్ట్ ఇక్కడి నుంచే చెక్ చేసుకోవాలి. ఈ కట్ ఉన్నది మనం ఇప్పుడు లోతు తీసింది ముందు వైపుకి రావాలి. చూస్తున్నారు కదా, ఇది ముందు వైపుకి వచ్చింది. అదే ఈ పీస్ అనుకోండి, మనం ఇలా పెట్టినప్పుడు కట్ అనేది ఇటువైపు వస్తుంది, అంటే ఇది ఇటువైపుది కాదన్నమాట, ఇది రెండో వైపుది. నేను మీకు ఒక హ్యాండ్ ఎలా జాయిన్ చేయాలనేది చూపిస్తాను. అదే రకంగా మీరు రెండో చేయి కూడా జాయిన్ చేసేసుకోండి. ఎప్పుడు కూడా ఎటువైపుదన్నా సరే మనం ఇలా సెంటర్ పాయింట్ని షోల్డర్కి ఇలా పట్టుకొని ఇలా చేతులతోని 2 పీసుల్ని కూడా అంచుని కలుస్తూ ఉండేటట్టుగా కొలుచుకోవాలి. ఏ ఒక్కటి కూడా లాగకూడదండి. వెనక పార్ట్ అంటే కింద బ్లౌజ్ ముక్క కూడా లాగకూడదు, అలాగే చేతులు కూడా మీరు లాగకూడదు. అందంగా కొలుచుకోండి. ఎక్కడైనా చేయి జారిపోయింది అంటే కనుక మళ్ళీ ఫస్ట్ నుంచి కొలుచుకోండి, అంతే తప్ప వదిలేయొద్దు. ఇది చూసారు కదా, ఇక్కడ వరకు ఇలా వచ్చింది. మన కొలతలు కరెక్ట్గా ఉన్నాయి అంటే కనుక చూసారు కదా, మీకు ఇలా వస్తుంది. మనకి హ్యాండ్ పీసు ఒక 6 ఇంచు మిగులుతుంది, కానీ తక్కువ అనేది రాదు. నేను చెప్పిన కొలతలతో మీరు హ్యాండ్స్ కటింగ్ చేసుకుంటే చూసారు కదా, ఇలా పెట్టుకుని ఒక 1/4 ఇంచు కన్నా కొద్దిగా ఎక్కువ మార్జిన్తో హ్యాండ్స్ ఎప్పుడు కుట్టుకోవాలి. పాదం ఖర్చు కన్నా కొద్దిగా ఎక్కువ మార్జిన్తో మనం ఇక్కడి నుంచి స్టార్ట్ చేసుకుని కుట్టేసుకోండి. ఒకవేళ ఇక్కడ ఏదైనా ఎక్కువ తక్కువలు వచ్చినా సరే పట్టించుకోకండి, ఇవన్నీ కూడా ఖర్చుల్లోకి వెళ్ళిపోతాయి. ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకుని ఒకవేళ మీరు ఎప్పుడైనా హ్యాండ్స్ కటింగ్ చేసినప్పుడు తేడా వచ్చి ఇది ఇలా తక్కువ వచ్చింది అంటే కనుక ఈ మాత్రం తక్కువ వచ్చినా పర్లేదు, కుట్టు కంటిన్యూ చేసేయండి. ఒక 1/2 ఇంచు కన్నా ఎక్కువగా మీకు తక్కువ వస్తే కనుక ముక్క అతికించుకోవాల్సి వస్తుంది. చూసారు కదా, ఇలా మార్జిన్ అంటే మన పాదం ఖర్చు కన్నా కొద్దిగా ఎక్కువ మార్జిన్ వదిలి
చంక ఎప్పుడు కూడా కుట్టుకోవాలి. ఎప్పుడు కూడా ఈ హ్యాండ్ అంచు బ్లౌజ్ అంచు కలిసేటట్టుగా ఇలా పెట్టుకుంటూ కుట్టారు అంటే కనుక మీకు హ్యాండ్స్ జాయింట్ చేసినప్పుడు ఏది కూడా తేడా రాదు. ఏ ఒక్కటి కూడా సాగదీయకూడదండి, రెండు కూడా సమానంగా పెట్టుకుంటూ కుట్టుకుంటూ వచ్చేయాలి. చూసారు కదా, ఇక్కడ షోల్డర్ కుట్టు దగ్గర ఈ కట్ అనేది కరెక్ట్గా వచ్చింది, తేడా రాకుండా. మనం ఇలా చేయి అతికించేసుకున్న తర్వాత మళ్ళీ రెండో కుట్టు దాని మీదే ఇంకొక కుట్టు వేసుకుంటూ వచ్చేయాలండి. ఎప్పుడు కూడా చేతులు అతికించుకున్నప్పుడు డబుల్ స్టిచ్ చేసుకోవాలి. మనం అతికించేసుకున్న తర్వాత డబుల్ స్టిచ్ చేసుకోవడం మీకు వచ్చు కదండి. ఇది డబుల్ స్టిచ్ చేసేసుకుని అదే రకంగా ఇటువైపు కూడా సేమ్ అదే రకంగా చేయి అతికించేసుకోండి. దాని తర్వాత ఫిట్టింగ్ ఎలా చేయాలన్నది చూపిస్తాను. నేను రెండు చేతుల్ని కూడా రెండో చేయి కూడా ఇలా అటాచ్ చేస్తానండి. ఇలా అయిపోయిన తర్వాత మనం ఫిట్టింగ్ చేసుకోవాలి. నేను ఒకవైపు ఫిట్టింగ్ చూపిస్తాను, అంటే మొత్తం ఇటువైపు రెండు కూడా నడుం కట్ట ఎలా మార్కింగ్ పెట్టుకోవాలని చూపిస్తాను. చూడండి, ఇది చూసారు కదా, చేతికి దగ్గర మనం ఫస్ట్ ఇలా సమానంగా ఫోల్డ్ చేసుకోవాలి. ఫోల్డ్ చేసుకున్న తర్వాత మీ చేతి లూజు ఎంత అయితే ఉందో అంత ఇటువైపు చూసారు కదా, ఇక్కడ లైన్ ఉంది, అయినా సరే మన కొలతలు మనకు ఉన్నాయి కదండి, ఒక్కసారి మనం కొలుచుకుని మనం ఫిట్టింగ్ చేసుకోవాలి. అలా అయితే కనుక మీకు ఫిట్టింగ్లో ఎటువంటి తేడా ఉండదన్నమాట. ఇలా చేయి కరెక్ట్గా పట్టుకుని చేతి లూజ్ వచ్చేసి 6.5 ఇంచీలు. 6.5 ఇంచీలకి ఇలా మనం మార్కింగ్ పెట్టుకోవాలి. మనం 6.5 ఇంచీలకి కటింగ్లోని మార్కింగ్ పెట్టుకున్నాం. ఈ 6.5 ఇంచీలకి ఇలా పెట్టి ఇక్కడ ఒక కుట్టు ముందు కుట్టేసుకోవాలి. ఇలా చిన్న కుట్టు వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత మీకు ఇలా చంక దగ్గర కరెక్ట్గా కుదిరేటట్టుగా పట్టుకోవాలి. చంక కుట్టు రెండు ఒకే దగ్గరకు వచ్చేటట్టుగా పట్టుకోవాలి. కానీ ఈ హ్యాండ్స్కి అతికించిన మన చేతులు అతికించాలని చూడండి, ఆ చేతి ముక్కలు ఎక్కువైనా సరే పట్టించుకోవద్దు, ఓన్లీ బాడీనే పట్టించుకోండి. ఈ బాడీ అంచులు మాత్రం కరెక్ట్గా వచ్చేటట్టుగా ఇలా చూసుకుని, ఈ రకంగా చూసుకుని, కుట్లు కరెక్ట్గా వచ్చేటట్టుగా చూసుకుని, ఈ చంక దగ్గర నుంచి ఈ అంచు దగ్గర నుంచి 2 ఇంచీలు మనం మార్జిన్ 2 ఇంచీలు పెట్టుకున్నాం కదా, కరెక్ట్గా 2 ఇంచీలు ఉందా లేదా చూసుకోవాలి. ఇక్కడ మనం మార్కింగ్ కూడా కనిపిస్తుందండి, మనం పెట్టుకున్న మార్కింగ్ ఇక్కడ ఇది 2 ఇంచీలకే ఉన్నది. అంటే ఈ అంచు దగ్గర నుంచి ఇక్కడికి 2 ఇంచీలు ఉండాలి. ఇక్కడ వరకు ఇలా స్ట్రైట్గా ఇలా కుట్టేసుకోవాలి. ఇక్కడికి ఇప్పుడు కొద్దిగా ఆగాలి. ఆగిన తర్వాత బ్లౌజ్ని చక్కగా ఇలా వేసుకోండి. దాని తర్వాత మీకు మొత్తం మీరు 2 ఇంచీలు మార్జిన్తో బ్లౌజ్ని మార్కింగ్ చేశారు. అయినా సరే ఇలాగ 2 ఇంచీలు మార్జిన్ పెట్టి రెండు కూడా పట్టుకుని కుట్టేశారంటే కనుక ప్రిన్సెస్ కట్ మీకు కరెక్ట్గానే వస్తుంది. అయినా సరే మీ నడుము ఎంత అన్నది మీకు కరెక్ట్గా తెలిస్తే కనుక, మీ నడుము ఎంత అన్నది మీకు కరెక్ట్గా తెలిస్తే దానికి 4వ వంతు 34 ఇంచు మీకు నడుము కొలత మీకు తెలిస్తే కనుక కరెక్ట్గా పెట్టుకోవచ్చు. మీ బ్లౌజ్ నడాన్ని కొలుచుకోండి. ఈ బ్లౌజ్కి నడుము వచ్చేసి 34 ఇంచీలు. 34లోని సగం అంటే ముందు వెనక భాగానికి మామూలు బ్లౌజ్కి అయితే పెట్టుకుంటాం, కానీ ప్రిన్సెస్ కట్టు ముందు భాగం సమానంగా అంటే ఒక ముక్క ఉన్నది, వెనక భాగాలు 2 ముక్కలు అయిపోయినాయి మనం ఉక్సులు వేయడం వల్ల. దీనివల్ల ఏంటంటే 34లోని సగం ఫస్ట్ ముందు వైపు చూసుకుందాం. 34లోని సగం 17 ఇంచీలు ఈ చివరి నుంచి కొలుచుకోండి. మీరు 2 ఇంచీలు మార్జిన్తో పెట్టేసుకున్నా పర్లేదండి, కానీ ఇలా అయితే ఇంకా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇలా 17 ఇంచీలకి ఇక్కడికి వచ్చింది. దీని తర్వాత మీకు ఎంత మిగిలిందో చూడండి. చూసారు కదా, మనకి నడుము వచ్చేసి 34 ఇంచీలు. ముందు వైపు ఒకటే పీస్ ఉంది కాబట్టి 34లోంచి సగం ఎంత 17 ఇంచీల్లోని ఈ చివరి నుంచి మీరు పెట్టుకుని ఇలా కొలుచుకోవాలి. ఇలా కొలుచుకుంటే ఇక్కడికి వచ్చింది. ఇక్కడ ఒక చిన్న మార్కింగ్ పెట్టుకోండి 17 ఇంచుల దగ్గర. తర్వాత మీకు ఈ ముక్క ఎంత మిగిలింది అన్నది చూసుకోండి. ఈ ముక్క ఇంచుమించులోని 3 ఇంచులకు మిగిలింది. మనం 4 ఇంచులకు మార్జిన్ పెట్టుకున్నాం. కానీ ఎందుకు కొలుచుకోవాలి అంటే కనుక ఈ కుట్లు కుట్టుకునేటప్పుడు మీరు ఎక్కువగా ఏమైనా ఖర్చులు తీసేసుకుని ఉంటే కనుక
తేడా వస్తుంది. ఇక్కడ 3 మిగిలింది కాబట్టి 3ని సగం చేసుకోవాలి. 1.5 చూసారండి. 2 ఇంచీలకు మనం ఫిట్టింగ్ చేసేస్తే కనుక ఇక్కడ తేడా వస్తుంది అన్నమాట. ఇలా 1.5 ఇటు ఇలా మార్కింగ్ పెట్టుకోవాలి. ఇదే మార్కింగ్ లైనింగ్ వైపు కూడా పెట్టుకుందామండి, కనిపిస్తుంది మనం ఫిట్టింగ్ చేసుకున్నప్పుడు ఇలాగా. దాని తర్వాత ఇలా ముందు వైపు ఈ 17కి సగం చేయాలి. మనకి 4వ వంతు తీసుకోవాలి కదా నడుంకి. ఈ 17 ఇంచులకి 34లో సగం 17, 17లో సగం 8.5. ఇప్పుడు ఇక్కడి నుంచి ఈ చివరి నుంచి మనం ఇలా 8.5కి ఇలా 8.5కి మార్కింగ్ పెట్టుకోవాలి. దీని తర్వాత ఇక్కడ ఎంత మిగిలింది? 2 ఇంచీలే మిగిలింది. మనకి వెనక వైపు భాగం కరెక్ట్గానే వచ్చింది. ఇప్పుడు ఈ మార్కింగు కలిపి పట్టుకుని చక్కగా చూస్తున్నారు కదా, ఇక్కడ మార్కింగ్ వచ్చింది కదా, ఈ మార్కింగ్కి పట్టుకొని ఇలా తిన్నంగా ఒక కుట్టు వేసేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇంత అందంగా చక్కగా స్ట్రైట్గా మీకు కుట్టు అనేది వచ్చేస్తుంది అన్నమాట. ఈ రకంగా ఇక్కడ చిన్నది లైనింగ్ అన్నది నలకంతా ఫోల్డ్ అయ్యింది అంటే ఇక్కడ లూజ్ కొద్దిగా లైనింగ్ ఉంది కాబట్టి ఇటువైపు తిప్పి చూసారు కదా, బ్లౌజ్ ఎక్కడ కూడా ఫోల్డ్ లేదు. బ్లౌజ్ పీస్ మాత్రం ఫోల్డ్ అవ్వకూడదు. అప్పుడప్పుడు ఏమవుతుందంటే ఎక్కడైనా లైనింగ్ లూజ్ ఉందంటే కనుక ఇలా పట్టుకునేటప్పుడు మిషన్ పాదం వచ్చి చిన్నది మడత పడుతుంది. ఇది ప్రాబ్లం ఏమి కాదు, ఇది మడత ఎక్కువగా పడలేదు. ఇప్పుడు దీని తర్వాత మీ ఇష్టం అండి. తర్వాత మీరు ఒక రెండు ఇలా కుట్లు వేసేసుకోవచ్చు పాదం ఖర్చుతోని. ఇప్పుడు మిగిలిన క్లాత్ని ఇలా కట్ చేసి తీసేసుకోండి. ఇదే రకంగా రెండో వైపు కూడా ఫిట్టింగ్ చేసేసుకోవాలి. ఇప్పుడు మనకి బ్లౌజ్ కంప్లీట్ అయిపోయింది. ఇది వేసుకున్న తర్వాత కూడా ఎలా ఉన్నదన్నది మీకు నేను చూపిస్తాను. మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. చూసారు కదా, ఈ రకంగా ఫినిషింగ్ అనేది వచ్చింది.